సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ஆண்டாள் திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்வம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜநிகலிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మనము ఆచరిస్తున్నటువంటి ధనుర్మాస ఉత్సవములో 8వ రోజు అమ్మ 3వ గోపబాలికను మేల్కొల్పేటువంటి సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. கீழ்வானும் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயந்தருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் తిరువడిகளே శరణం. భక్తందులారా, ఈరోజు అమ్మ 3వ గోపబాలికను మేల్కొల్పుతుంది. నిన్నటి వరకు అమ్మ పక్షుల యొక్క అరుపులు, ఆలయాల్లో వినిపించేటువంటి శబ్దాలు, ఇవన్నిటిని కూడా నిదర్శనంగా, తెల్లవారుజానికి నిదర్శనంగా చెప్తూ ఈరోజు మరి ఆ యొక్క పశువుల యొక్క విశేషం, అంటే గేదెలు ఏ విధంగానైతే తెల్లవారుజానికి నిదర్శనం చూపిస్తాయో అవన్నీ కూడా వివరిస్తూ ఉంటుందట. ఏ విధంగా కీడువానం వెల్లెండ్రు ఎరుమై సిరువీడు. అయితే గ్రామాల్లో చిన్న మేత పెద్ద మేత అని 2 మేతలకు పశువులను వేధిస్తారట. అంటే ముందుగా ఉదయాన్నే తెల్లవారుజామున ఆ గేదెలను పచ్చిక బయళ్లకు కొద్దిసేపు మేయడానికి వదిలి మళ్ళీ తెచ్చి బంధనం చేసి వాటితో పాలు తీసుకుని మళ్ళీ తర్వాత పెద్ద మేత పొద్దంతా కూడా ఆ రోజంతా కూడా మేత మేయడానికి పంపిస్తారు. అలాగా చిరువీడు చిన్న మేత కోసమని ఆ యొక్క గేదెలనన్నీ కూడా విడిచిపెట్టారు తల్లి. கீடுவானம் வெல்ரென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை మల్లరై మాట్టియ దేవాది దేవనై షన్నునాం సేవిత్తాల్. ఆ దేవదేవుడైనటువంటి స్వామిని సేవించడానికి మేమందరం కూడా నీ ముంగుట చేరాము తల్లి. మల్లురందరినీ కూడా మట్టు కలిపినటువంటి ఆ స్వామి, ఎలాంటి సందేహము వద్దు. ఎందుకంటే అనేకమైనటువంటి మల్లులందరినీ కూడా మట్టి కల్పించినటువంటి స్వామి ఆ స్వామి, ఘటనా సమర్థుడైనటువంటి స్వామిని సేవించడానికి మనం అందరం కూడా వచ్చినాము. తెల్లవారడానికి ఆ యొక్క గేదెలను కూడా చిరుమేత కోసమై వదిలిపెట్టినారు. కాబట్టి నీవు కూడా మాతో చేరి ఆ యొక్క స్వామి యొక్క ఆరాధనకు మాతో కూడి రావలసింది అని ప్రార్థన చేస్తుందటమ్మ. అంటే ఆ యొక్క గేదెలు వదిలిపెట్టడం, మళ్ళీ కట్టడం, స్వచ్ఛమైనటువంటి, అంటే మన జ్ఞానులు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు
ఎప్పుడు కూడా సమాజంలోనే ఉంటారు. కానీ సమాజంలో ఉన్నటువంటి అంటే గేదెలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఆ యొక్క నలుపును అంటే చెడును వదిలేస్తారు. సమాజంలోనే ఉంటారు కానీ చెడును వదిలేస్తారు. స్వచ్ఛమైనటువంటి పాలలాగా ఆ సారాన్నంతా కూడా గ్రహిస్తారు. అలాగే మనమందరం కూడా ఆ యొక్క సారాన్ని గ్రహిస్తూ చెడునంతా కూడా వేస్తూ అంటే నిత్యకర్మానుష్ఠానం తప్పకుండా చేయాలి, కర్మను వదిలిపెట్టకూడదు. కానీ కర్మను చేస్తూనే ఉన్నటువంటి చెడును వదిలేస్తూ చక్కనైనటువంటి సారాన్ని స్వచ్ఛమైనటువంటి పాల లాంటి సారాన్నంతా కూడా గ్రహిస్తూ ఆ స్వామిని ఆరాధన చేయాలి. కూవాను వంద నిండ్రోం కోదు కలముడయ పావాయ్ యజుందిరాయ్. లేవకూడదా అమ్మా? ఏం చేయాలి? మల్లరై మాట్య మల్లులను మట్టి కలిపినటువంటి ఆ దేవాది దేవుడు వారిని సేవించడానికి మాతో కూడి రావాలి. నీవు తెల్లవారింది ఇంకా ఆ నిద్రను వదిలి మాతో కూడి ఆ స్వామిని స్వామిని వేడుకోవడానికి, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి, స్నాన వ్రతాన్ని ఆచరించడానికి మాతో కూడి చేరి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి మేల్కొని మాతో కూడవలసింది అని అమ్మ ఈరోజు ఉన్నటువంటి ఆ 3వ గోపబాలికను మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఎన్నో విశేషాలను అంటే ఎంతో జ్ఞానులు ఏ విధంగా ఉంటారు, వారు ఎప్పుడు కూడా ఈ సమాజంలోనే ఉంటూ సమాజంలో ఉన్నటువంటి చెడును జాగ్రత్తగా వదిలిపెట్టి స్వచ్ఛమైనటువంటి పాల లాంటి మంచిని గ్రహిస్తూ మనందరికి కూడా మంచిని పంచుతూ మనం కూడా బాగుపడాలి, మనం కూడా ఉద్ధరింపబడాలి అని మనకు సందేశాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి జ్ఞానులు ఎప్పుడు మనతో ఉంటేనే మనము స్వామిని ఆ యొక్క భగవంతుని అనుగ్రహానికి పాత్రలం అవుతాము అని చెబుతూ 3వ గోపబాలికను తనతో చేర్చుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవేస్తుంది తల్లి. క్రమంగా ఇంకా ముందు ఏ విశేషాలన్నీ కూడా చెప్తుందో అవన్నింటినీ కూడా మనము తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ స్వామి యొక్క కృపకు అందరం కూడా పాత్రలమవుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.